సీఎం రేవంత్ రెడ్డి 50 సార్లు ఢిల్లీ వెళ్లినా బీసీ బిల్లులపై ప్రధాని మోదీతో చర్చించలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. జూలై 17వ తేదీన రైలు రోకో కోసం కవిత ప్రజా సంఘాల మద్దతు కూడగట్టుకున్నారు. ఈ క్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీని కలిశారు. బీసీ బిల్లు అమలు కోసం చేపట్టిన రైలు రోకోకు మద్దతు తెలిపారు. మరి కామారెడ్డి డిక్లరేషన్ ను యథాతథంగా అమలు చేయాలనేటటువంటి ఒక డిమాండ్ తోని గత 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఉద్యమిస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే మన ఉద్యమాలతోని బీసీ బిల్లును అసెంబ్లీలో కౌన్సిల్లో పెట్టి పాస్ చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది. మరి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి బిల్లు వెనక్కి రావాలంటే ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అఖిలపక్షం తీసుకొని వెళ్తామని చెప్పి ఢిల్లీ పైన ఒత్తిడి తీసుకొని వస్తామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. కానీ బిల్లు అక్కడికి పోయి 3 నెలలు దాటిపోతున్నా కూడా ఇంతవరకు చడీ చప్పుడు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉండడం బీసీలకు అన్యాయం చేయడంగానే మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ మధ్యలోనే ముఖ్యమంత్రి గారు దాదాపు హాఫ్ సెంచరీ టైమ్స్ అంటే 50 సార్ల పైచిలకు ఢిల్లీకి పోయి వచ్చినా కూడా ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారితోని బీసీ బిల్లు పైన మాట్లాడకపోవడం